ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం నవరాత్రి 4వ రోజు అమ్మవారు మనకి ఏ అలంకారంలో కనిపిస్తారో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. లైక్, షేర్, కామెంట్ చేయండి. నవరాత్రి 4వ రోజు అమ్మవారు మనకు శ్రీ కూష్మాండ అమ్మవారిగా దర్శనమిస్తారు. అమ్మవారిని అష్టభుజ రూపిణి అంటారు. ఎందుకంటే అమ్మకు 8 భుజములు కలిగి ఉంటాయి. ప్రతి భుజంలో కమలం, గద, ధనస్సు, బాణం, అమృతం, కలశం, చక్రం, జపమాల ఉంటాయి. అమ్మ సింహవాహనంపై విహరిస్తారు. విశ్వసృష్టిని తన ఉత్సాహంతో ప్రారంభించిన దేవి కావున అమ్మను ఆదిశక్తి రూపంగా భావిస్తారు. అమ్మ ముఖంలో ఎల్లప్పుడూ దివ్యమైన చిరునవ్వు ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి దీపం వెలిగించి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. జవ్వ పూలు, బంతిపూలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. నైవేద్యంగా గోధుమ వంటకాలు, పులిహోర, పాలు, పాయసం సమర్పిస్తారు. మంత్రజపం ఓం దేవి కూష్మాండై నమః అని ధ్యానిస్తే అతి మంగళకరం. పురాణ కథ. విశ్వమంతా చీకటితో నిండినప్పుడు, ఎటువంటి సృష్టి లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు అమ్మవారు చిరునవ్వుతో ఒక కూష్మాండం అంటే గుమ్మడికాయను సృష్టించారు. ఆ గుమ్మడికాయ నుండి సృష్టి ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారికి కూష్మాండ అనే నామం వచ్చింది. అమ్మ సృష్టి శక్తి ఆవిర్భావం కారణంగా అన్ని లోకాలకు ఉజ్వల తత్వం వచ్చింది. కూష్మాండ అమ్మవారి పూజ ద్వారా శక్తి, ఆయుష్ పెరుగుతుంది. వ్యాధులు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో సంతోషం, ఆనందం నిండుతుంది. ఆధ్యాత్మికంగా శక్తి, బలం పెరుగుతాయి. వృత్తి, విద్య, ధనం, ధైర్యం కలుగుతాయి. ఈ విధంగా నవరాత్రి 4వ రోజు కూష్మాండ అమ్మవారిని ఆరాధించడం వల్ల సృష్టి శక్తి మన జీవితంలో ప్రవహిస్తుంది. కూష్మాండ అమ్మవారి విశేషాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నవరాత్రి దేవీ రూపాల వివరాల కోసం కామెంట్ చేయండి. కూష్మాండ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.